మీరు ఇవాళ ఆయనను మభ్యపెట్టి ఏదో చేసి ఆయన పైన బూడిద చల్లడానికి ఆయన పైన ఏదో ఉన్నతమైన వ్యక్తుల మీద ఉమ్మేస్తే ఇంతకుముందు ఒక బ్రదర్ చెప్పిండు, ఆకాశం మీద ఉమ్మేస్తే ఎవరిపైన పడుతుంది అని అంటే ఆ దష్టంగా ఎవడైతే ఆ పని చేస్తాడో వాడి మీద పడుతుంది. ఇవాళ నువ్వు అప్పటికప్పుడు చేస్తే ఏముంటుంది అందులో? ఈ కేసు ఎవరు చేయాలి? ఒక హోం మంత్రి, ఒక సిట్టింగ్ మంత్రి, ఒక మంత్రి చేయాల్సిన పని. అంటే ఒక ముఖ్యమంత్రిగా హోం మంత్రి నువ్వే ఉంటావు, అన్ని నువ్వే ఉంటావు. ఇది ఏం 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 పిటిషన్ ఇది? గతంలో కూడా ఇచ్చింది కదా క్లియరెన్స్. అంటే ఇవాళ మీరు హరీష్ అన్నను ఏమో చేస్తే నాకేదో అంటే ఇవాళ హరీష్ అన్నన్ అంటే నేనేదో మంచి జరుగుతుంది అని రాక్షసానందం పొందుకుంటూ ఇవాళ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం తప్ప ఇవాళ హరీష్ అన్నని ఇవాళ ఒకటే చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట నుండి చూసుకుంటే ఆదిలాబాద్ వరకు కావచ్చు, ఆదిలాబాద్ నుండి చూసుకుంటే ఖమ్మం వరకు కావచ్చు, ఇవాళ హరీష్ అన్న ఎక్కడికక్కడ ఆపత్తు వస్తుందంటే ప్రతి ఒక్కరికి ముందుండే వ్యక్తి హరీష్ అన్న. ఉద్యమం నుండి వచ్చిన వ్యక్తి అండి. ఇవాళ మీదేదో చేస్తే మీరేదో మాట్లాడితే ఇది హరీష్ అన్నకు ఒక ఎంటుకతో సమానం. ఇవాళ మేము కార్మికుల తరపున మాట్లాడుతూ ఉన్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు ఉన్నతమైన ఒక లక్కీ లాటరీలో ఏదైతే మీకు లక్కీ తలుగుతుందో ఆ విధంగా ముఖ్యమంత్రి అయినాం. ఇవాళ మీకు ఉన్నతమైన పదవి వచ్చింది. ప్రజలకు మీరు ఇస్తానన్న హామీలు నెరవేర్చండి, మీరు చేస్తానన్న డెవలప్మెంట్ మీద పెట్టండి. ఇవాళ మీరు కళ్ళబొల్లి మాటలు చెప్తూ దౌర్జన్యము చేస్తూ ప్రజలపైన కార్మికులపైన విషపు వర్షాలు కురిపిస్తూ ఉన్నాడు ఇవాళ ముఖ్యమంత్రి. ఇవాళ హరీష్ అన్న పైన నువ్వు ఎవరిపైన గతంలో కేటీఆర్ గారి పైన చేసిండు, అట్లా ఏం తెలవలే. కొన్ని రోజులు ముఖ్యమంత్రి మన మాజీ ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు పెద్దలు కేసీఆర్ పైన అన్నారు. ఆయన నోటికి మన ఏమంటారు రాక్షసానందం. ఇప్పుడు ఇంతకుముందు చంద్రముఖి కదా వేషాలు మార్చినట్టుగా, పూటకో వేషం మార్చినట్టుగా, పూటకో మాట మాట్లాడినట్టుగా అబద్ధపు ప్రచారాలు చేసి ఇలా ముఖ్యమంత్రి అయినావు నువ్వు. మేము ఒకటే చెప్తున్నాం, రానున్న రోజులు ఇక 2 సంవత్సరాలు ఎట్లా గడిచిపోయింది, ఇక రానున్నది ఇంకా 3 సంవత్సరాలే. 3 సంవత్సరాలలో మీ కాంగ్రెస్లకు పుట్టగతులు లేకుండా, కాంగ్రెస్ కార్యకర్తలు లేకుండా ప్రజలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇలా ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఇస్తానన్న హామీలు నెరవేర్చండి, మీరు చేస్తానన్న డెవలప్మెంట్ చేయండి. మీరు ఇస్తానన్న హామీలు నెరవేర్చకపోతే కార్మికుల తరఫున ప్రజల తరఫున మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పడానికి మీకు ఎలాంటి మాకు ఎన్ని కేసులు పెట్టినా మేము ఉద్యమం నుంచి వచ్చినామండి. మేము ఎన్ని కేసులు పెడతారు, మీరు ఎన్ని కేసులు పెట్టినా మేము భయపడే ప్రసక్తి లేదు. ఇవాళ మేము అడుగుతాం ఆపైన కేసులా, మీ కేసులకు భయపడడానికి మేము సిద్ధంగా లేదు. ఉద్యమంలో కూడా మస్తు కేసులు అయినాయి, మేము ఆ కేసులో భయపడడం కాదు. మేము హరీష్ రావు అన్న ఆధ్వర్యంలో, కేసీఆర్ గారి సారథ్యంలో ఇవాళ మేము ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమాన్ని తెచ్చుకున్నాం, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నాం. నువ్వు ఇస్తానన్న హామీలు నెరవేర్చకపోతే రేపు కార్మికుల తోటి కావచ్చు, కార్మికుల గురించి కావచ్చు, ప్రజల గురించి కావచ్చు, మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటామని మేము ప్రజల పక్షాన మేము ఇలా అడుగుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం.